నేను నమ్మి నడిచిన నాయకుడు గొప్పవాడని, ప్రజానాయకుడని, ప్రజారంజక పాలన చేస్తున్నాడని గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని చెప్పగలను. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను ఆయన తీసుకున్న శాఖలను మరియు కూటమి ప్రభుత్వంలోనూ ఆయన తీసుకోవడం చాలా అభినందనీయదగ్గ విషయం. అయితే ఆయన గతంలో వారాహి యాత్రలో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించినప్పుడు అక్కడి ప్రజల నుంచి కొన్ని సమస్యల్ని ఆయన తీసుకోవడం జరిగింది. అయితే ఆ సమస్యల్లో ముఖ్యంగా సురక్షిత మంచినీరు. అందరూ ఆశ్చర్యపోవచ్చు, ఎందుకంటే గోదావరి జిల్లాలో నడిబొడ్డున గోదావరి తల్లి ఉంది, కానీ వారికి సురక్షిత మంచినీరు అందట్లేదు. అయితే ఈ సమస్యని ఆయన విని వదిలేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చిన నిధుల్ని వైసీపీ పార్టీ దుర్వినియోగం చేసింది. అందువలన కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వడానికి నిరాకరించింది. అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రోజు దాదాపు 3,050 కోట్ల రూపాయలతోటి ఆయన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు.